ఏమీ లేకుండా ఇంత చక్కగా క్లీన్ అయిపోయి రెడీగా ఉన్నాయి. సో మరి వీటికి మసాలా మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. సింపుల్, దీంట్లో కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఈ ఫిష్కి లైట్ కోటింగ్ ఉంటే మనకి క్రిస్పీగా వస్తుంది. మనం ఆ పిండితో పాటు ఫ్రై చేసి కరకరలాడుతూ అసలు ఇవి తింటూ ఉంటే నిజానికి ఇవి కూడా పుట్నాలు తిన్నట్టే బుక్కేస్తారు. సో దీంట్లో కొంచెం అంత పసుపు, కొంచెం గరం మసాలా, ఇవన్నీ లైట్గా ఇట్లా కోటింగ్ రావడం కోసం కొంచెం కారం, దీంట్లో కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్ కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే దీంట్లో కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. వేసి మనం ఫిష్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు మనం నిమ్మకాయ పిండో ఏదో చేసి కలిపితే ఏమవుతుందంటే ఫిష్లో ఉన్న నీచు వాసన వెళ్ళిపోయి చాలా బాగుంటుంది. ఈ ఫిష్ నేను స్పెయిన్, ఆ యూరప్ ప్రాంతాలు తిరిగినప్పుడు, ముఖ్యంగా స్పెయిన్ కోస్టల్ ప్రాంతాల్లో వాళ్ళు ఇది మనకి చిన్న పొడవల్లో చిన్న చిన్న గ్రిల్స్ పెట్టి ఇవి కాల్చి వడ్డిస్తుంటారు. సో వీటిని మనం నీళ్ళు ఏమి లేకుండా దీంట్లో వేసేసుకుందాం. అలాగే నిమ్మకాయ పిండుతారని చెప్పాను కదా, అయితే దాని బదులు నేను వెనిగర్ కొంచెం వేసుకున్నాను. ఈ వెనిగర్ మనకి ఆ పుల్లగా అలాగే ఆ నీచు వాసనని కూడా కట్ చేస్తుంది. ఇవన్నీ వేసేసి ఈ చిట్టి చిట్టి చేపల్ని ఈ విధంగా దీన్ని కోట్ చేసేసి ఒక 5-10 నిమిషాల పాటు దీన్ని వదిలేద్దాం. ఎందుకంటే ఆ మసాలా అంతా చక్కగా పట్టేసి మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. దీనికి మళ్ళీ కోటింగ్ ఏదైతే ఉందో సింపుల్గా ఆ పిండి దీనిపైన జల్లేసి లైట్గా టాస్ చేసి మనం క్రిస్పీ ఫ్రై చేసుకుందాం. సో దానికోసం చాలామంది శనగపిండి వాడతారు, కొంతమంది కార్న్ఫ్లవర్ వాడతారు. మీరు ఏది వాడినా నేను ఈరోజు 3 వాడి మీకు చూపిస్తాను. అయితే కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పిండి ముద్దలా ఉండదు, పిండిలో ఏరియేషన్ వచ్చి ఆ పిండి కరకరలాడుతూ తయారవుతుంది. ఇప్పుడు బజ్జీ పిండికి మనం కలుపుకుంటాం. మామూలుగా అందులో సోడా వేయకపోతే బజ్జీ ఎలా ఉంటుంది, మనకి గట్టిగా ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే సోడా వేస్తామో దాంట్లో చిన్న చిన్నలు వస్తాయి. అంతేకాకుండా మనకి లైట్గా పిండి కోటింగ్ వేసి మనం ఫ్రై చేస్తే ఆ స్ప్రెడ్ అయిన కోటింగ్ మనకి క్రిస్పీగా తయారవుతుంది. సో ఆ బియ్యం పిండి బజ్జీ పిండిలో వేసి, మీరు తెలుసు కదా, కొంచెం మనం మిరపకాయ బజ్జీలు వేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి వేస్తే కరకరలాడుతూ వస్తాయి. అదే విధమైన మెథడ్ ఇక్కడ కూడా వాడుతున్నాను. చూడండి, మన చేపలు ఇంకొక 2 నిమిషాల తర్వాత మనం దీన్ని ఆ పిండితోటి కోటింగ్, అది కూడా ఆ కోటింగ్లో ఒక చిన్న టెక్నిక్, ఆయిల్ వేసి చేసే టెక్నిక్ కూడా మీకు చూపిస్తాను. మన నూనె కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు 5 నిమిషాలు మనకు చక్కగా సోక్ అయిపోయింది. అయితే ఇందులో మనం పిండి కలుపుకుందాం. సో ఒక పక్కన కొంచెం కార్న్ఫ్లవర్, కొంచెం అంత మైదా పిండి, అలాగే కొంచెం శనగపిండి. మనకి ఈ పిండిలు ఏంటి లైట్గా కోటింగ్ కోసం. అయితే ఇందులో నేను ఆ లైట్గా రావడం కోసం కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను. ఈ బేకింగ్ పౌడరు ఆ ఫిష్లో మనం వేసిన వెనిగర్తో రియాక్ట్ అయినప్పుడు దానికి బబుల్స్ వస్తాయి, మనకి కొంచెం ఫిష్ క్రిస్పీగా వస్తుంది. చూడండి, ఇలా ఒక పక్కన సైడ్లో కలిపేసుకున్నాను. అయితే దీంట్లో వేడి నూనె వేసి కలుపుకుందాం, అది కూడా కొంచెం క్రిస్పీనెస్ యాడ్ చేస్తుంది. చూడండి, ఇందులో కొంచెం నూనె, సరే వేడిగా వేసి ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసి మనం దీన్ని కలిపేసుకున్నాం. వేడిగా ఉన్నది నూనె, ఇలా కొంచెం నీళ్లు కానీ సోడా కానీ వేసుకోవచ్చు. కలిపేసి ఇప్పుడు మన ఫిష్ ఏదైతే ఉందో దీంతో పాటు కోట్ చేసే. చాలామంది డ్రైగా కలిపితేనే క్రిస్పీగా వస్తుంది, అది ఇది అంటారు. ఏం లేదు, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇమ్మీడియట్గా మనం ఫ్రై, ఇంకా కొంచెం అంతా లైట్గా ఉప్పు వేసుకుంటాను. పైన మసాలాలు వేసి చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది పర్ఫెక్ట్. మళ్ళీ బజ్జీలాగా పొంగకూడదు అట్లా అని చెప్పేసి ఈ ఫిష్ ముక్కల్ని పెద్ద ఫిష్లు ఇలా ఫ్రై అయ్యి మంచి కోటింగ్, అంటే ఈ కోటింగ్కి ఇంకా మనకి పర్ఫెక్ట్ తిరుగులేదు, కరకరలాడుతూ చక్కగా వస్తాయి. మనం మరీ కొంచెం వేడి నూనెలో మనం ఫ్రై చేసుకుంటే పర్ఫెక్ట్. ఇలా ఒక్కొక్కటి అంటే 4 పక్కల వేసుకోవాలి ఎప్పుడన్నా వేసేటప్పుడు, ఎందుకంటే ఆ నూనె అక్కడ కింద వేరే వాటికి అంటుకోకుండా మనం ఇలా కొన్ని పీసులు ఫ్రై అయిన తర్వాత మిగతా పీసులు వేసి ఫ్రై చేద్దాం. అప్పుడు మంచిగా కరకరలాడుతూ వచ్చి సూపర్గా ఉంటుంది. ఇక్కడ మన చేపలు ఫ్రై అవుతూ ఉంటే మన మిరియాలు ఇందులో వేసి దంచుకుందాం. కొంచెం
అయితే మిరియాలు దానంతట అది మనకి ఆ పవర్ఫుల్ ఫ్లేవర్ రాదు. అందుకని చెప్పేసి కొంచెం వెల్లుల్లి వాటి స్కిన్తో సహా వేస్తున్నాను. ఆ వెల్లుల్లి తోటే మన మిరియాలు ఇంకా టేస్టీగా తయారవుతాయి. పర్ఫెక్ట్. రండి మిమ్మల్ని మిరియాలతోటి మిమ్మల్ని మరింత టేస్టీగా తయారు చేస్తాను. ఈ చేపలు చూడండి ఇప్పుడు మంచిగా క్రిస్పీగా తయారైపోతాయి. మంచిగా క్రిస్పీగా చూడండి రొయ్యలు రెడీ. ఇలాంటి చిన్న టెక్నిక్స్ ఏవైతే ఉంటాయో నేనే కాదు ఎంతోమంది షెఫ్స్ మీకు నేర్పిస్తారు. ఈ టెక్నిక్స్ మీరు ఏదన్నా గోబీ మంచూరియన్, గోబీ ఫ్రై ఇలాంటి క్రిస్పీగా రావడానికి కూడా మీరు వాడచ్చు. సో మిగతా ఫిష్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసేసుకుందాం. మనం ముందుగా ఫ్రై చేసినవి ఓ బౌల్లో వేసుకుందాం. ఎందుకంటే ఇవి వచ్చి కొంచెం ఎక్స్ట్రా నూనెని మనం తీసేయడానికి. ఇలా పర్ఫెక్ట్. కొంచెం వేయగానే లైట్గా కలిపాను అందుకే ఇది. అయితే దీంట్లో మనం ఇలా ఫ్రై చేసుకుంటే ఆ బోన్ కూడా తీయాల్సిన అవసరం ఉండదు, కరకరలాడుతూ తినేసేయచ్చు. లాస్ట్గా ఇక్కడ మిగిలిపోయిన పిండి ఏదైతే ఉందో దాంట్లో కరివేపాకు, కొంచెం వెల్లుల్లి రెబ్బ, పచ్చిమిరపకాయలు వీటిని కూడా లైట్గా ఇట్లా అనేసి వీటిని కూడా క్రిస్పీగా ఇందులో వేసేసుకోండి. ఇలా మనకి ఆ తినేటప్పుడు భలే క్రంచీగా భలే వచ్చేస్తుంది. మిరియాలు వెల్లుల్లి వేసి దంచాను. ఇందులో లైట్గా కొంచెం ఉప్పు, మనం ఈ ఫ్రై చేసిన ఈ చేపల పైన వేసేసుకుందాం. మిగతా చేపలు ఇక్కడ మన వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిరపకాయలు చిటపట్లాడుతూ. నాకేమో ఫ్రెండ్స్ గుర్తుకొస్తున్నారు, మరి కొందరికేమో పిల్లలు, బాలింతలకి పాలు రాని వాళ్ళు కూడా ఇలా చక్కగా చేసుకొని. ఎందుకంటే దీన్ని ఫుల్గా బెనిఫిట్ తీసుకోవాలి అంటే మనము ఆ బోన్తో సహా తినగలగాలి. ఇప్పుడు ఇలా మన ఫిష్ రెడీ ఫ్రై చేసుకొని. ఇప్పుడు ఫిష్ ఆ పీసులన్నీ వేసిన తర్వాత లాస్ట్కి మన మిరియాలు ఈ మసాలా తోటి ఇవి మీరు తినేటప్పుడు ఇలా ఏరుకొని కరివేపాకు కూడా వేరుకొని తింటారు. ఎంతో టేస్టీగా ఎంతో అద్భుతంగా ఉండే ఈ ఫిష్ సింపుల్గా ఉంది, చాలా ఈజీ, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. ఆ తినేటప్పుడు కరకరలాడుతూ ఆ నోట్లో బోన్ కరిగిపోతూ తినాలి. ఒక బోన్ తీయడం అనేది ఉండకూడదు. అప్పుడే మనకి ఇందాక నేను చెప్పిన మెడికల్ బెనిఫిట్స్ కూడా మనకు అందుతాయి. సో మరి ఇంకేంటి ఆలస్యం, మరి టేస్ట్ చేసేద్దామా. నెత్తిలి చేపల ఫ్రై. దీన్ని తయారు చేయడానికి ముందుగా బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు, గరం మసాలా, కారపొడి, ఫ్లేవరింగ్ సాల్ట్, ఉప్పు ఇవన్నీ వేసి చేపలని వేసి కొంచెం వెనిగర్ కూడా వేసి చక్కగా మిక్స్ చేసి ఆ మసాలా అంతా దానికి పట్టేలా పెట్టి 5-6 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పక్కన మైదా పిండి, శనగపిండి, కార్న్ ఫ్లవర్, వేడి నూనె దాంట్లో వేసి కొంచెం నీళ్లు కానీ సోడా కానీ వేసి ఆ మిశ్రమాన్ని కలిపి పెట్టుకోండి. ఆ ఫిష్ ముక్కలు కూడా దాంతో పాటు కలిపేసుకొని ఆ వేడి నూనెలో 5-6 నిమిషాల పాటు ఆ ఫిష్ ముక్కలు బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఆ బ్యాటర్ తో ముంచి వేసినవి ఫ్రై చేసుకోండి. మంచి రంగు వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టి రోట్లో కొంచెం మిరియాలు, వెల్లుల్లి జల్లి దాన్ని కూడా ఫ్రై చేసిన ఫిష్ తో పాటు కలిపి మన దగ్గర ఉన్న కరివేపాకు, వెల్లుల్లి అలాగే పచ్చిమిరపకాయలు కూడా మిగిలిన పిండి మిశ్రమంలో కలిపి ఫ్రై చేసి దాంతో పాటు కలిపి వేడిగా వడ్డించుకోండి. చాలా కరకరలాడుతూ టేస్టీగా ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది.